చూస్తున్నాం ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏకంగా సీఎం పైన దాడి జరిగింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పైన దాడి జరిగింది. తన అధికారిక నివాసంలోకి వచ్చి అక్కడ జెన్సున్ వాయ్ అనేటువంటి కార్యక్రమం జరుపుతూ ఉండగా రేఖా గుప్తా పైన రాజేష్ కిమ్జీ సకారియా అనే వ్యక్తి దాడి చేశాడు. పేపర్లని సీఎంకు అందిస్తున్నట్టుగా చూపించి దాని చాటుగా దాడికి పాల్పడ్డాడు రాజేష్ అనే నిందితుడు. అయితే దాడి ఎందుకు చేశాడనే అంశం పైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీఎం పైన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు, బీజేపీ పార్టీ. సో సీఎం పైన దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి ఢిల్లీలో అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తింది. స్వయంగా రేఖా గుప్తా పైన దాడి జరిగింది. ఓ వ్యక్తి పేపర్లు ఇవ్వడానికి వచ్చి జెన్సున్ వాయ్ అనేటువంటి ఆ కార్యక్రమంలో తన అధికారిక నివాసంలో పేపర్లు ఇస్తున్నట్టుగా నటించి దాడి చేశాడు. సో దాడి చేసిన వ్యక్తి ఇక్కడ ఇతనే. సో రాజేష్ దాడి చేసిన వ్యక్తి మీకు లెఫ్ట్ సైడ్లో ఫోటో కనబడుతోంది. సో దీంతో పోలీసు అదుపులో తీసుకొని పోలీస్ స్టైల్లో ఒకసారిగా రాజేష్ పై విరుచుకుపడ్డారు. సో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దీని వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా, లేదా ఈ మధ్యకాలంలో స్ట్రే డాగ్స్ అనే అంశం ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ వీధుల వెంటటువంటి ఆ వీధి కుక్కల్ని తొలగించాలనే రకంగా చాలా మంది అటు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తప్పుపడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఒక రకంగా సంసిద్ధమైపోయింది, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఆ పెట్ లవర్స్ ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డారా, పెట్ లవర్స్ ఎవరైనా ఈ రకంగా దాడి చేసే ప్రయత్నం చేశారనేది కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, ఏకంగా సీఎం పైనే దాడి, సీఎం రేఖా గుప్తాపై దాడిని ఎలా చూడాలి? ఒక సీఎంని దాడి చేసే విధంగా ఓ వ్యక్తి కుట్ర పనడం ప్లాన్ చేశాడంటే డెఫినెట్గా దీని వెనుక ఒక బిగ్ స్కెచ్ అయి ఉంటుంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంబంధించినటువంటి ఈ అటాక్ సంబంధించి రేఖా గుప్తా పైన రాజేష్ కింజు సుఖారియా అనేటువంటి వ్యక్తిని అయితే గుర్తించాలో అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకు దాడి చేస్తారో, దాడి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి అనేటువంటి ఇంతవరకు డీటెయిల్స్ రాలేదు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో, ఎందుకంటే జనాల గోడు వినేటువంటి కార్యక్రమం కింద జనాలు ఏం చెప్తారు, వారి సమస్యలు ఏమున్నాయి అనేటువంటి దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పైన ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా సేమ్ ఇదే విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పైనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు దాడి జరిగింది. ఒకసారి అప్పుడు ఉన్నటువంటి ప్రచారం, ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా కేజ్రీవాల్ వాహనం ఎక్కి చెంప పైన దాడి చేశారు. తర్వాత ఇంకు చల్లారు. ఆ కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన మొహం పైన, షర్ట్ పైన ఇంకు చల్లేటువంటి కార్యక్రమం చేశారు. ఇంకొకసారి చెప్పులతో అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఇది 4th అటాక్ ఢిల్లీ ముఖ్యమంత్రి పైన ఇట్లాంటి సంబంధించినటువంటిది. సో ఈ రోజు మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా పైన చేసినటువంటి దాడి వెనకాల అసలు కారణం ఏంటి అనేటువంటిది రాజేష్ కిమ్జీ సకారియా, ఎవరు ఈ వ్యక్తి, దీని వెనకాల కారణం ఏంటి, నిజంగా కేవలం ఇది నిరసననా, లేకుంటే అటాకా, లేకుంటే ఇంకేదైనా ఇతర సంకేతమా అనేటువంటిది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి అత్యంత భద్రత మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన ఇలాంటి దాడి జరిగితే మిగతా అంశం భద్రతా పరంగా ఎట్లా ఉంది అనేటువంటిది ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో చూసాం, ఢిల్లీ అత్యంత కీలకం. ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర మంత్రులు అక్కడే ఉంటారు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అక్కడే ఉంటాడు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి, రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి, కీలకంగా భేటీలు జరుగుతూ ఉంటాయి, విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉంటారు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీ కార్యాలయాలు ఉంటాయి అక్కడే. ఇలాంటి సిచ్యువేషన్లో అత్యంత భద్రతా పరంగా ఉండాల్సినటువంటి ఢిల్లీలో ముఖ్యమంత్రికి రక్షణ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి ఒక ఆందోళన అయితే కొనసాగుతా ఉంది. సో ప్రస్తుతం అయితే మనం గతంలో ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. ప్రజలంతా కూడా పార్లమెంట్ పైన అటాక్ కానీ, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ. సో కాబట్టి ఏంటి దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రాజేష్ కిమ్జీ సుఖారియా ఎవరైతే ఉన్నారో సఖారియా, ఆయన అదుపులోకి తీసుకుంటున్నారు. కాబట్టి దీని వెనకాల ఇంకొన వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా, ఇది కేవలం నిరసన కార్యక్రమమేనా, లేదంటే నిజంగా దాడి వెనకాల ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మధు, అంటే ప్రస్తుతం డైరెక్ట్ గా సీఎం పై దాడి జరిగిందంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చెప్తున్నారు అక్కడ? డెఫినెట్ గా ఓ వ్యక్తి పేపర్ ఇవ్వడానికి వచ్చి సడన్ గా దాడి చేశాడంటే డెఫినెట్ గా ఆయన యొక్క ఇంటెన్షన్, లేకపోతే అది కొంత గమనించడం ఇబ్బంది ఏమో, ఇంటెన్షన్ ఆయన మోటోని గమనించడం ఇబ్బంది ఏమో, కానీ దాడి జరిగేటువంటి పరిస్థితిలో కూడా అక్కడే ఉన్నారు సెక్యూరిటీ. సో ఏం చేస్తున్నాడు, సెక్యూరిటీ వైఫల్యం ఏమైనా కనబడుతుంది దాడికి సంబంధించిన అంశంలో?
ఎట్లా అంటే ఒక మంచి కార్యక్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు రేఖా గుప్తా. జన్ సున్వాయి కార్యక్రమమే జనాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికే, వారు ఏ సమస్యలతో వస్తారు, వారికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, వారు ఎట్లా సాల్వ్ చేయాలి, వారు చెప్పిందంతా ప్రభుత్వం వినడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. కానీ ఇలాంటి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి రాజేష్ కింజు సఖారియా ఎందుకు దాడి చేశారు, దాని వెనకాల కారణం అంటే అసంతృప్తికి ఏమైనా లోనయ్యారా, లేదంటే దాడి చేయడానికి పక్కా ప్లాన్తో వచ్చారా, అది ఒక నిరసననా ఏంటి అనేటువంటిది వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రజల కోసం తీసుకున్న కార్యక్రమంలో అటాక్ జరుగుతున్నటువంటి సందర్భం, దీని వెనకాల ఏంటి అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకున్నారు. లేదంటే కేవలం అసహనంతోనే ఇదేమైనా అటాక్ చేసే ప్రయత్నం చేశారా దానిపైతే దృష్టి పెడతా ఉన్నారు. నిజంగా అంతమంది సెక్యూరిటీ, అంత భద్రత ఉండాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి నగరం ఆ రాష్ట్రం, తర్వాత దేశానికి ఈరోజు రాజధాని, అత్యంత కీలకమైన వ్యక్తులు ఉండేటువంటి ప్రాంతంలోనే ముఖ్యమంత్రి పైనే డైరెక్ట్ గా దాడి జరగడం అనేటువంటి ఇన్సిడెంట్ కాస్త కలవరపాటుకు గురి చేస్తా ఉంది దేశ రాజకీయాలను. సో దీనిపైన పూర్తి ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది, మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పైన రాజేష్ కింజీ సఖారియా అనేటువంటి ఒక వ్యక్తి జన్ సున్వాయ్ అంటే ప్రజల సమస్యలు వినేందుకు వచ్చినటువంటి ఆ ముఖ్యమంత్రి నివాసంలో ఆ కార్యక్రమంలో పేపర్లు ఇస్తూ వేగంగా స్వయంగా ముఖ్యమంత్రి పైన దాడి చేశారట. ప్రస్తుతానికి ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ఒక సీఎం పైనే ఒక వ్యక్తి దాడి చేశాడంటే కేవలం ఇండివిజువల్ గానే దాడి చేశాడా, ఏదైనా పరకం రాకుండా అసహనంతోనో ఇంకేదైనా కార్యక్రమం వల్ల దాడి చేయాల్సి వచ్చిందా, లేదంటే దీని వెనక ఇంకేదైనా రాజకీయ పార్టీ కుట్ర ఉందా, లేదా ఇండివిజువల్ గా తనకేమైనా కుట్ర ఉందా, ఏమైనా కుట్ర పని ప్లాన్ చేసి ఈ రకంగా దాడి చేశాడా, ఈ కోణాల్లో ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఎందుకు దాడి చేశాడని ఇంకా కారణాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టైల్లో రాజేష్ కింజీ సఖారియాని విచారిస్తున్నారు. సో డైరెక్ట్ గా రేఖా గుప్తా పైన దాడి చేయడాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, బీజేపీ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఈ అంశాన్ని.